వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి మరికొద్ది సేపట్లో ఆయన స్వగ్రామం కలితండాలో అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. ఈ అంత్యక్రియల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితతో పాటు పలువురు మంత్రులు పాల్గొనడంతో పాటు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ సైనికులతో పోరాడుతూ జమ్మూ కాశ్మీర్లో అమరుడైన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు మరికొద్ది సేపట్లో ముగుస్తాయి. ఈ అంత్యక్రియలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్ తదితరులు హాజరయ్యారు. మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న మురళీ నాయక్ గురువారం అర్ధరాత్రి రాజౌరి సెక్టర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో అమరుడైన సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు ఎయిర్పోర్టు వద్ద మురళీ నాయక్ పార్థివ దేహంతో ప్రారంభమైన ర్యాలీ రాత్రి 9:30 వరకు కొనసాగింది. దారి పొడవునా జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులు అర్పించారు. దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతున్న కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఉగ్రవాదుల తూటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసనం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. చాలా చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ళ చిన్న వయసు. మన ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు. ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ జనరల్, ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు, ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే. ఇక్కడ 47 వాళ్ళకి దాహం తీరల. 4 యుద్ధాలు చేశారు ఇప్పుడు దాకా, దాహం తీరల. ఇప్పటికీ అమాయకులను పట్టం పెట్టుకుంటా ఉన్నారు, దాహం తీరల. ఎక్కడో చోట దీనికి బలమైన ముగింపు పలకాలి. నిన్న కూడా చూసాం. చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి, దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోవడం నిజంగానే చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తాం జరిగింది. ఇంతేకాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం. ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేసి భిన్నత్వంలో ఏకత్వం చూపుతున్న అన్ని మతాల పెద్దలకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. దేశంలో చిచ్చు పెట్టే అన్ని ప్రయత్నాలను ఐక్యతతో తిప్పికొట్టడం దేశం గొప్పతనమని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్లో మురళీ నాయక్ వీరమరణం పొందడం బాధాకరమని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం చూపుతున్న అన్ని మతాల పెద్దలకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. కాల్పుల విరమణ ప్రకటన కూడా రావడం శుభపరిణామమన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఏ ఘటన జరిగినా కుల మతాలకు ఆపాదించడం సరికాదని వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్రదాడి బాధ కేవలం చనిపోయిన 26 కుటుంబాలదే కాదని దేశం మొత్తానిదని వెల్లడించారు. మహిళల్ని కన్నీరు పెట్టించిన వారిపై మహిళా శక్తిని చాటుతూ
ఖురేషీ నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ సాగిందని తెలిపారు. దేశంలో చిచ్చుపెట్టే అన్ని ప్రయత్నాలను ఐక్యతతో తిప్పికొట్టడం దేశం గొప్పతనమని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్లో మురళీ నాయక్ వీరమరణం పొందడం బాధాకరమని అన్నారు. కుటుంబానికి ఒక్కడే సంతానమైన మురళీ నాయక్ను దేశం కోసం పంపిన ఆ తల్లిదండ్రులకు అండగా నిలవాలన్నారు. పహల్గాం ఉగ్రదాడిని వివిధ మతాల పెద్దలు ఖండించారు. మతాలు వేరైనా దేశం ఒక్కటే అని హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్, బౌద్ధ, పార్సీ మతాల పెద్దలు స్పష్టం చేశారు. మతం పేరుతో అమాయకుల ప్రాణాలు తీయమని ఏ దైవమూ చెప్పలేదని మత పెద్దలు తెలియజేశారు. మత ఘర్షణలు రెచ్చగొట్టేలా సాగుతున్న పాకిస్తాన్ చర్యలను ఐక్యతతో తిప్పికొడతామని మత పెద్దలు తేల్చి చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశం వెంటే తాము ఉన్నామని అన్ని మతాల పెద్దలు వెల్లడించారు. భారతదేశం ఏదైతే చూపిస్తుందో భిన్నత్వంలో ఏకత్వం చూపించే ఇక్కడున్న మతాధిపతులందరికీ కూడా జాహీన్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశం అనేసరికి భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు మాట్లాడే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం చూపించే అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే లేనిది మన భారతదేశంలో ఉన్నది. అదే ఈరోజు మన స్ట్రెంగ్త్, అదే ఈరోజు మన బలగం అనుకోవాలి. అటువంటి ఈ భారతదేశంలో సుమారుగా 1947 నుంచి కూడా చూసుకుంటే పాకిస్తాన్ మీద మనం పాకిస్తాన్తో కలిపి యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నాం. 1947 తర్వాత 1965, అదేవిధంగా 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ గురించి, అక్కడి నుంచి మొదలు పెట్టుకుని 2016 మన సర్జికల్ స్ట్రైక్, 2019లో ఇంకో ఎయిర్ స్ట్రైక్స్, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూనే మన భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ మన భారతదేశ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో భారతదేశంలో ఏది జరిగినా కూడా ఎక్కడో చిన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని మతానికి, కులానికి ఆపాదించేసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. డ్రోన్ పెట్రోలింగ్, సీ పెట్రోలింగ్ను చేపట్టామన్నారు. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు, కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని పటిష్ట చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇప్పటికే మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించి ప్రజల్లో యుద్ధ సన్నద్ధతపై చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టామని విజయానంద్ వెల్లడించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా పటిష్ట చర్యలు చేపట్టినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. డ్రోన్ పెట్రోలింగ్, సీ పెట్రోలింగ్ ను చేపట్టామన్నారు. సుదీర తీర ప్రాంతం వెంబడి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలు గుమ్ముగూడే ప్రదేశాల్లో పూర్తి నిఘా ఏర్పాటు చేశామని డీజీపీ వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామన్నారు. ఎలాంటి తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చెందకుండా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత పటిష్టం చేసి అత్యవసర సేవలన్నింటినీ సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. విపత్తు నిర్వహణ, సివిల్ డిఫెన్స్ వ్యవస్థలను పూర్తి అప్రమత్తం చేసి ఎలాంటి పరిస్థితులైనా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. to condemn in the strongest terms the heinous terrorist attack on innocent tourists in Pahalgam, Kashmir, carried out by Pakistan-trained terrorists. We are also assembled here to express our deep condolences to the families of the victims and assure them national solidarity. We are here to acknowledge the heightened tensions among the Indo-Pak border following that attacks. We are assembled here to emphasize the need for total preparedness and vigilance across all districts, especially those near strategic assets and vulnerable zones. We are here to reiterate our unwavering commitment to internal security and public safety. The Council of Ministers in the recent meeting have expressed their deep gratitude to our armed forces for their sacrifices, bravery and tireless vigilance at the border. And the Council of Ministers also assured them the state government's full support and cooperation in all matters of internal security and civil defense. The Council of Ministers also emphasized that the people of all faith will stand firmly behind our military and security forces during these challenging times. That's why we are assembled here to reiterate the state is fully alert and prepared to respond to any eventuality. Thank you. Coastal security is a great is another objective which we have to ensure. Andhra Pradesh has a 973 kilometer coastline spreading across 9 districts.
This vast coastline has strategic infrastructure in terms of ports and other strategic assets of the nation. We have strengthened our coastal police stations, and the district officers have been instructed to sensitize the coastal villages, and drone patrolling and sea patrolling is also being organized. We have some strategic assets in the Eastern Naval Command in Visakhapatnam, then Surya Lanka Air Base in Bapatla, Sriharikota Launch Station. Here the round-the-clock surveillance and physical security audit has been done, and we are liaising with the security agencies. మాజీ సీఎం జగన్కు 5 ఏళ్లు లూటీ చేయడానికే సమయం సరిపోలేదని, ఇక అభివృద్ధి చేసేదానికి ఎలా సాధ్యపడుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇసుక, మట్టి వంటి సహజ వనరులతో పాటు మద్యంలో మామూళ్లు మరిగిన నాటి వైసీపీ నేతలకు రైతుల వైపు చూసే తీరిక లేకపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ రహదారులు నిర్మించడం, రబీకు సమృద్ధిగా నీరందించారని రైతులు చెప్తుంటే సంతృప్తి కలుగుతుందన్నారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిచ్చి మురుగు కాలువల్లో పూడికతీత పనులు, పంటలకు ఎరువులు, పండించిన ధాన్యాన్ని తరలించుకోవడానికి ఉపయోగపడే గ్రావెల్ రోడ్ల నిర్మాణం చేస్తున్నామని రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా మండలంలోని అడవిపాలెం, మేడపాడు, నేరేడుమిల్లి గ్రామాల్లో 3.67 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న డ్రైన్ల తవ్వకం పనులు, గ్రావెల్ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసి నూతనంగా నిర్మించిన మేడపాడు, రావిపాడు రహదారిని శనివారం ఆయన ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. మేడపాడులో ఎక్స్కవేటర్ను మంత్రి రామానాయుడు స్వయంగా నడిపి కాజా మేజర్ డ్రైన్ తవ్వకం పనులను ప్రారంభించి మాట్లాడారు. జగన్ ఇసుక, లిక్కర్ మైనింగ్ విలువైన భూములను దోచుకోగా స్థానిక వైసీపీ నాయకులు క్రికెట్ బెట్టింగ్ మాఫియాను నడిపి యువతను లూటీ చేశారని విమర్శించారు. నేటి ప్రభుత్వం రైతులకు మేలు చేసే దేవుడని రైతులే చెబుతున్నారన్నారు. ధాన్యం సొమ్ములను 48 గంటలలోపే రైతుల ఖాతాలో జమ చేసి ఇది రైతు ప్రభుత్వం అని నిరూపించామన్నారు. ఆ రోజు మీరేసినటువంటి స్లాబ్, మీరేసినటువంటి పునాదులు, మీరు చేసినటువంటి పనే తప్ప మళ్ళీ 5 సంవత్సరాలు ఒక కర్బస్తా సిమెంట్ లేదని ఇప్పుడే మా ఆడపడుచులు డ్వాక్రా బిల్డింగ్ గురించి చెప్తున్నారు నేరేడు మిల్లో. అంటే అర్థం చేసుకోండి, గత ప్రభుత్వం ఎంత విధ్వంసం వైపు పోయింది. కేసులు, కక్షలు తోటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలన పోయింది. ఏదైతే పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు మరి వాటి మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి, ప్రజల జీవితాలతోటి, యువత జీవితాలతోటి ఆటలాడుకునేటువంటి విధంగా బుకింగ్లు, క్రికెట్ బుకింగ్లు చేసుకునేటువంటి సంస్కృతితో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నిండిపోయినటువంటి పరిస్థితి. ఇట్లా పనులు చేసేటువంటి పరిస్థితి, పనులు చేసేటువంటి సంస్కృతి లేదు. ఈవేళ చెప్పండి, మా ఆడపడుచులకు సమాధానం చెప్పండి. 5 సంవత్సరాల్లో ఆ డోక్రా బిల్డింగ్ ఎందుకు ₹1 పెట్టలేదు? ఈ నేరేడుమిల్లి గ్రామానికి ఎందుకు ఆ రోడ్డు దుస్థితిలో ఉంటే ఒక తట్ట కంకర ఎత్తుకేయలేదు? ఈవేళ రైతులకు వెళ్ళడానికి, పొలాలకు వెళ్ళడానికి ఎందుకు 5 సంవత్సరాల్లో ఒక గ్రావులకు సంబంధించి ₹1 ఎందుకు పని చేయలేదు? అంటే ఎక్కడా కూడా మరి 5 సంవత్సరాల నిమ్మకు నీరెత్తినట్లు పడుకుని ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏదో మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ నాగవంశ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబోతు రమణారావు ఆధ్వర్యంలో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో గర్భిణీలకు సామూహిక సీమంత కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ముందుగా మహిళలకు పసుపు కుంకుమతో పాటు చీరలు అందజేశారు. అనంతరం గర్భిణీలకు భోజనం అందజేశారు. మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో నిర్వహించిన సామూహిక సీమంతాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఆడబిడ్డల జీవితాల్లో తెలుగుదేశం ప్రభుత్వం వెలుగులు నింపుతుందన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ ఎర్రబోతు రమణారావు, ప్రధాన కార్యదర్శి కిలాని సతీష్, బోని నాని, ఎన్ అప్పలనాయుడు, పి మహేష్, వై కనకారావు, లీలా, రాణి తదితరులు పాల్గొన్నారు. కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు నిర్మిస్తున్నాం. ఈరోజు 57వ డివిజన్లో మా ఎర్రబోతు రమణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ మా గర్భిణీ స్త్రీలు, మా చెల్లెళ్ళందరికీ కూడా శ్రీమంతం కార్యక్రమం అంగన్వాడీ టీచర్ల ద్వారా మరి డీటెయిల్స్ తెప్పించి వాళ్ళందరినీ కూడా ఒక స్టేజ్ వేసి పుట్టింటి వాళ్ళు, సొంత అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఏ విధంగా శ్రీమంతం కార్యక్రమం చేస్తారో ఆ విధంగా శ్రీమంతం చేసి వాళ్ళు పండంటి ఆరోగ్యకరమైనటువంటి బిడ్డను ప్రసవించాలని ఆశీస్సులు ఇస్తూ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటా ఉన్నాం. ఇవాళ గర్భం ధరించినటువంటి ఆడపడుచుకి పౌష్టికాహారం ఇవ్వటం కానీ, గుడ్లు, పాలు,
మరి ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇచ్చి వాళ్ళ బిడ్డను ప్రసవించే వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మా అంగన్వాడీ వ్యవస్థ ద్వారా అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాల ద్వారా బిడ్డను ప్రసవించినాక పెంచే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అన్ని రకాలుగా పేదలకు అండగా ఉంటా ఉన్నాం, మా మహిళలకు అండగా ఉంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా దీన్ని మరింతగా కొనసాగిస్తాం. ఈ మంచి కార్యక్రమం చెప్పిన 57వ డివిజను పార్టీ నాయకులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తాం. గతంలో చెప్పిన విధంగా కాకుండా ఈ 2024 నుండి 29 వరకు కూడా ఈ 57వ డివిజన్ న్యూ ఇయర్ పెట్టిన ఒక మోడల్ డివిజన్గా ఇక్కడ ఉన్నటువంటి గతంలో 18 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నేనే చేస్తున్నాను మా మరదలు. కానీ ఈ రోజున గత 5 ఏళ్లలో ఆ ప్రభుత్వం వచ్చి అన్నీ కూడా ఎక్కడికక్కడ కుండిపడిపోయినాయి. రాబోయే రోజుల్లో నూతనంగా మరి రోడ్స్ కానీ, డ్రైనేజీ, వాటర్ సప్లై, అలానే ఈ డివిజన్ కమ్యూనిటీ హాల్ లేదు, మరి షాపింగ్ కాంప్లెక్స్ లేదు, మరి స్కూల్లో ఉన్నటువంటి వసతి తరగతులకు సంబంధించిన కానీ అన్నీ కూడా ఒక 1.5 ఇయర్లో మొత్తం కూడా మౌలిక వసతులతో కూడినటువంటి అన్నీ కూడా ఈ డివిజన్లో చేస్తాం. పేదవారికి అండగా ఉంటాం. మహిళలకు అండ తెలుగుదేశం జెండా అని చెప్పి గత స్వర్గీయ నందమూరి తారక రామారావు చెప్పారు. ఆ స్ఫూర్తిని తీసుకుంటాం. పేదవాడికి సేవ చేయడమే తెలుగుదేశం పార్టీ విధానంగా భావించి ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తాం. భవిష్యత్తులో కూడా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామని సందర్భంగా ఈ నెల 12న తిరువూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని తిరువూరు డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. విజయవాడలోని కలెక్టరేట్లోనూ అర్జీలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. తిరువూరు బస్టాండ్ వెనుక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుండి అర్జీల స్వీకరణ ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 12వ తేదీ సోమవారం తిరువూరు డివిజన్లోని మండలాలకు చెందిన ప్రజల సౌకర్యార్థం తిరువూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ జిల్లా స్థాయి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఓ ప్రకటనలో తెలియజేశారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని తిరువూరు డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని విజయవాడలోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతోందని, అయితే ఈసారి తిరువూరు డివిజన్ ప్రజల సౌకర్యార్థం తమకు సమీపంలోనే ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరువూరు బస్టాండ్ వెనుక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుండి అర్జీల స్వీకరణ ప్రారంభమవుతుందన్నారు. తిరువూరు డివిజన్తో పాటు మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా తిరువూరులో అర్జీలు సమర్పించవచ్చని, విజయవాడలోని జిల్లా కలెక్టరేట్లో కూడా అర్జీలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎప్పటి మాదిరిగానే డివిజన్ మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీషా వెల్లడించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో జరిగిన పోరాటంలో ప్రాణాలొదిన వీర జవాన్ల త్యాగం మరోలేనిదని టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణం విడిచిన మురళీ కుటుంబానికి ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ అండగా ఉంటారని చెప్పారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో జరిగిన పోరాటంలో ప్రాణాలు వదిలిన వీర జవాన్ల త్యాగం మరువలేనిదని, వారికి దేశం ఎప్పుడు రుణపడి ఉంటుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి పేర్కొన్నారు. వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ శనివారం రాత్రి లెనిన్ కూడలిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మృతి చెందడం బాధాకరమన్నారు. దేశం కోసం ప్రాణం విడిచిన మురళీ కుటుంబానికి ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ అండగా ఉంటారని అన్నారు. దేశం కోసం పోరాడి మురళీ యుద్ధంలో మరణించడం విచారకరమన్నారు. భారత ఆర్మీ, నేవీ, డిఫెన్స్ కు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పాకిస్తాన్ని సమర్థవంతంగా మన ఆర్మీ ఎదుర్కొందని, సైనికుల ప్రాణ త్యాగం వల్లనే మనం ఈ విధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి కోటి, చింతా దుర్గారావు, గరిమెళ్ల చిన్న, రాము పాల్గొన్నారు. యుద్ధంలో మరణించినటువంటి అమరవీరులకు, అలాగే జమ్మూ కాశ్మీర్లో చనిపోయినటువంటి సామాన్య ప్రజలు వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ యుద్ధం భావితరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి భారతదేశం అంటేనే మరి స్వతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి ఘనత మనది భారతదేశానిది. 23 సంవత్సరాలకి భగత్ సింగ్ కానీ, 26 సంవత్సరాలకి అల్లూరి సీతారామరాజు గారు కానీ అసూలు బాసిన సంఘటన మనం మరువలేనిది. దాని స్ఫూర్తితో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు, ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధానికి మేము సైతం అని చెప్పి మద్దతు ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ యుద్ధానికి అందరం కూడా సన్నద్ధంగా ఉండాలని చెప్పి మేమందరం కూడా ప్రజలని కోరుకుంటూ, ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా అధినేత, మా నాయకుడు మోడీ గారు దీన్ని ఎలాగైనా సరే వీళ్ళని ఈసారి తొదమట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం మే 2వ తారీఖు ఇక్కడ ఆయన బాధలో ఉండి వచ్చినా
మళ్ళీ 7వ తారీఖుకే ఆపరేషన్ని సిద్ధం చేసి మన భారతీయులందరినీ కూడా జాగ్రత్త చేసుకొని ఏదైతే మిలిటరీ వాళ్ళకి సైన్యానికి సూచనలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక లేడీస్ చిన్న పిల్లలు 25-30 ఏళ్ళు ఉన్న ఆడ మహిళలతోటి ర్యాకెట్లను పంపించి ఒకే టైంలో 6 ఉగ్రవాద దాడుల్ని ఉగ్రవాద స్థావరాలని నాశనం చేశారంటే అది భారతదేశ సైనికుడి గొప్పతనం. వాళ్ళు ఈ పోరాటాల్లో అసూలు బాసిన కొంతమంది వీరమరణాలకు చెందిన సందర్భంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీ మా అన్న వెలుగండ్ల బాలయ్య గారి నాయకత్వంలో ఇక్కడ జరగడం. లేబర్ కోడ్స్ రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని ఆంధ్రప్రదేశ్ మధ్యతరగతి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఇప్పుడున్న అనేక హక్కులను కార్మికులు ఉద్యోగులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. మే 20న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెకు సంబంధించిన డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని సదస్సులో ప్రవేశపెట్టారు. లేబర్ కోడ్స్ రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని ఆంధ్రప్రదేశ్ మధ్యతరగతి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బాలోత్సవ్ భవన్లో ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ఆర్ అజయ్ కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ కరోనా సమయంలో పార్లమెంట్లో చర్చ లేకుండా కేంద్రం 4 లేబర్ కోడ్లను దొడ్డిదారిన తీసుకువచ్చిందన్నారు. ఆ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఇప్పుడున్న అనేక హక్కులను కార్మికులు ఉద్యోగులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. బ్యాంకు ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకుడు వై శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు కృషి చేశాయని వాటిని దెబ్బతీసేందుకు విలీనాలు చేపట్టినట్లు తెలియజేశారు. సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ లేబర్ కోడ్స్ అమలు వల్ల కార్మికులు ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, కనీస వేతనాలు, పోరాడే హక్కులు కోల్పోవాల్సి వస్తున్నారు. మే 20న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెకు సంబంధించిన డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని సదస్సులో ప్రవేశపెట్టారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకుడు ఎల్ కృష్ణబాలాజీ, విద్యుత్ సంఘం రాష్ట్ర నాయకుడు ఎల్ రాజు, బ్యాంక్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకుడు కేఏబిఎల్ నరసింహ, బీమా ఉద్యోగుల సంఘానికి చెందిన కళాధర్ తదితరులు పాల్గొన్నారు. మే 20వ తేదీ దేశవ్యాప్తంగా శ్రామిక వర్గం సమ్మె చేయబోతోంది. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్స్ కార్మికులకి శరాఘాతంగా పడుతున్నటువంటి లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నా వాటిని ఉపసంహరించుకోవాలని, అట్లాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇతర సంస్థల్లో కూడా రిక్రూట్మెంట్లు జరపాలని చెప్పి స్టాఫ్ కొరత చాలా పెద్ద ఎత్తున ఉన్నది. తీవ్ర ఒత్తిడితో ఈ రోజున ఉద్యోగులు అధికారులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణం రిక్రూట్మెంట్ చేయాలనేది, నిరుద్యోగ యువతకు ఉపాధి కలగజేసే పద్ధతిలో ఉండాలనేది ప్రధానమైన డిమాండ్స్. వాటితో పాటు కనీస వేతనాల అమలు, పెన్షన్ అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్స్తో ఈ సమ్మె జరగబోతూ ఉంది. కాబట్టి ఈ సమ్మెలో శ్రామిక వర్గం మొత్తం పాల్గొని ఉద్యోగులు కార్మికులంతా కూడా ఏకోన్ముఖంగా ఈ సమ్మెను జయప్రదం చేయడానికి ప్రయత్నం చేయాలని సందర్భంగా చెప్తాం. ఈరోజు బ్యాంకింగ్ రంగంలో దాదాపు 1,00,000 పైచీలకు క్లరికల్ జాబ్స్ కానీ క్లరికల్ ఉద్యోగాలు కానీ అట్లాగే సబ్ స్టాఫ్ ఉద్యోగాలు కానీ వాటిని ఇమీడియట్గా రిక్రూట్మెంట్ చేయాలి. ఆ రిక్రూట్మెంట్ వల్లనే ఆ రిక్రూట్మెంట్ ఎప్పుడైతే జరిగిందో ఐబీపీఎస్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బ్యాంకులో రావడానికి అవకాశం. మన దగ్గర ఎంతో నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇలాంటప్పుడు ఆ నిరుద్యోగ కొంచెమన్నా తగ్గించడం కోసం దాదాపు 1,00,000 పైచీలకు బ్యాంకులో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని ఇమీడియట్గా ఫిలప్ చేయాలని చెప్పి, అట్లాగే రాని బాకీలు దాదాపు ఈ 10 సంవత్సరాలు చూస్తుంటే దాదాపు 16,35,000 కోట్లది ఈ కార్పొరేట్ వ్యవస్థలకు వీళ్ళకి రుణమాఫీ చేశారు. అలాంటి వాటి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా దీని తరపున పాల్గొంటూ ఈ యొక్క సమ్మె జయప్రదం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లటి కబురు అందింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం మే 27 నాటికే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ శనివారం ప్రకటించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించనున్నట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం మే 27 నాటికే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ శనివారం ప్రకటించింది. గత ఏడాది మే 30న, 2023లో జూన్ 8న, 2022లో మే 29న రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మే 13 నాటికి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని, ఆ తర్వాత పరిస్థితులన్నీ అనుకూలిస్తే ముందుగా కేరళను తాకుతాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.